వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన తెలంగాణలోని మళ్ళీ 3 రోజులు భారీ అంటే అతి భారీ వర్షాలు పడే సూచనలు కాదు, పడుతూనే ఉన్నది. మాకైతే చాలా విపరీతంగా ఇది అతివృష్టి అనావృష్టి లాగా పడితేనేమో ఏకదాటిగా పడుతుంది, లేకుంటేనేమో ఎండతో చంపుతుంది. విపరీత కాలబుద్ధి ఇదే అంటారు కదా. కాలం మారిపోయిందండి. కాలం మనం చేసే పనులు అలా ఉన్నాయి, కాలం కూడా అలానే ఉంది. తెలంగాణలోని మళ్ళీ మనకి సూచనలు కాదు, ముంచెత్తే ప్రమాదాలు ఉన్నాయి. దయచేసి అందరూ ఇళ్లల్లో ఉండండి. తగిన టయానికి పని పూర్తి చేసుకొని అందరూ ఇంటికి వచ్చేటట్టు చూసుకోండి. అలానే అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి. మనిషికి ఒత్తిడి అవుతుంది, దారి మనకి కనిపించబడు, ప్రమాదాలు జరుగుతుంటాయి. అందరూ దయచేసి ఎవరైనా సరే వెళ్ళిన పని కంప్లీట్ చేసుకొని తొందరగా రండి. అందరూ బయటకు వెళ్ళొద్దు దయచేసి. మనం సహకరిస్తేనే, ప్రభుత్వానికి సహాయం చేస్తేనే మనకు మనం మంచి చేసుకున్నట్టయింది. ఈ వర్షం పడుతుంటే నైటు 11 అప్పుడు బిభత్సంగా పడుతుంది వాన. అయితే ఎలా అంటే నైటు ఒక మధ్యాహ్నం, మార్నింగు, ఈవినింగ్ అలా 3 టైమ్స్ తీసిన, అంటే వర్షం ఎప్పుడెప్పుడు ఎలా పడుతుందనేది తీసిన, అంటే విపరీతంగా పడుతుంది కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండి మన ఊరిలోని అందరికీ సహాయం చేయాలి, మన బజార్లో మనకు అందరికీ సహాయం చేయాలి. అలాగే ప్రభుత్వానికి కూడా మనం సహాయం చేస్తుంది. ఎందుకంటే అత్యవసరం అయితే కానీ మనం బయటికి వెళ్ళకూడదు. ఊరికి అటు ఇటు వెళితే మనం పబ్లిక్కి ఎక్కువ ఇష్యూ అయినట్టు ఉంటుంది. దానివల్ల మనకి నష్టం జరుగుద్ది, ప్రమాదాలు జరుగుతాయి. కనుక వర్షానికి మనం సహాయంగా ఉండేటట్టుగా ఉంటే వర్షం తన పని తను చేసుకుని పోతుంది. మనం ఎక్కువ కష్టం కలిగిపోకుండా ఉంటుంది. ఒక్క 5 మినిట్స్ వర్షం పడింది, పాదం అంతా మునిగే అంతగా వచ్చింది, అంటే 3 అడుగుల లోతులో వచ్చింది 5 మినిట్స్లోని. చినుకు కూడా ఎంత పెద్దగా పడుతుంది కనుక అందరూ జాగ్రత్తగా ఉండండి. నిమిషంలో స్టార్ట్ అయింది వాన. జై శ్రీరామ్. కురవటంగా మాత్రం బీభత్సంగా ఉరుస్తుంది, పెద్ద పెద్ద చినుకుతో పడుతుంది వాన. గోడ మీద చూడండి ఎట్లాగా పెద్ద చినుకు. నైట్ అంతా కురిసింది, పొద్దున లేచడకు లేదు. మళ్ళీ ఇప్పుడు 3ంటికి స్టార్ట్ అయింది వాన. నైట్ 11ంటికి స్టార్ట్ అయింది, తెల్లవారులు కురిసింది. 72 గంటలు అన్నారు, అంటే 24 గంటలు అయింది. ఇంకెన్ని గంటలు ఉన్నది వాన చూడండి. వాగులు, వంకలు, పొర్లాలంటే చూడు అసలు ఎంత స్పీడ్గా పోతుందో, ఎంత అంగుళం లోతున పోతున్నాయి వాటరు రోడ్డు మీద. చినుకు పెద్ద చినుకు పడుతుంది. ఉందిలే. ఆల్రెడీ ఒకసారి నేను వర్షంలో తడిచి షార్ట్ వీడియో చేశాను ఇక్కడ ఈ ప్లేస్లోనే. మా ఇంటికొచ్చిన పెద్ద చినుకు పడుతుంది.